Good evening, students. Is my voice audible for you all? Please respond the chat box. Right. నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం ఒకసారి చూడండి. నిన్న క్లాస్లో మనం ఇన్స్టాగ్రామ్ ఫుటర్ ఎలా వర్క్ అవుతుంది అన్నది నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఇన్స్టాగ్రామ్ ఫుటర్లో మనం స్పాన్ తీసుకున్నాము. స్పాన్ అంటే సైడ్ బై సైడ్ ఒక్కొక్క మనకి డేటా, మెటా, అబౌట్, బ్లాగ్, జాబ్స్, ఈ ఒక్కొక్క కంటెంట్ కూడా మీకు సైడ్ బై సైడ్ రావాలి అంటే స్పాన్ తీసుకోవాలి అని నేను క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ దాకా అందరికీ ప్రాక్టీస్ చేశారా? అందరికీ అర్థమైందా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ అసైడ్. వాట్ ఈస్ దట్? అసైడ్ అంటే నేను అదే చెప్తున్నా. మన కాలేజీ లెవెల్లో కానీ మనం బీటెక్ చదువుకున్నప్పుడు, మనం కాలేజీ లెవెల్లోను లేదా ఎక్కడైనా మనం ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్నప్పుడు వాళ్ళు HTML4 వర్షన్ కనుక మనకి చెప్తే ఇలాంటి న్యూ ఎలిమెంట్స్ ఏమి మనకు అప్డేట్ అవ్వవు. అంటే ఈ న్యూ ఎలిమెంట్స్ ఎప్పటి నుంచి అప్డేట్ అయ్యాయి సార్? ఫ్రమ్ HTML5 వర్షన్. HTML5 వర్షన్లో కొత్తగా మనకు ఒక న్యూ ఎలిమెంట్ యాడ్ అయింది, దట్ ఈజ్ అసైడ్. వాట్ ఈస్ దట్? అసైడ్. సో టుడే డేట్ ఈజ్ what is the date? 1/2/2025. అవునమ్మా? రైట్. సో వీఆర్ గోయింగ్ టు సీ అసైడ్. ఓకే సార్, అసలు ఈ అసైడ్ ఎలిమెంట్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఈ అసైడ్ ఎలిమెంట్ అంటే ఏంటో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ కంటైన్స్, ఏం చెప్పచ్చు? ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ that is not related to the current page. ఫస్ట్ నేను ఏం రాశానో చూడండి. అది మీకు అర్థం అవ్వకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మీకు ప్రాక్టికల్గా చూపించినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? ఫస్ట్ నేను డెఫినేషన్ దాని గురించి రాస్తున్నాను, ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి నేను ఏం రాస్తున్నాను అన్నది. ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ that is not related to the current page. And the second one, it also uses content that navigates to the other sources of your website. Okay. నేను ఇక్కడ 2 లైన్స్ రాశాను. అసైడ్ అంటే ఏంటి అన్నది. అసలు అసైడ్ అంటే ఏంటి సార్? దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అన్నది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఐనాక్స్ మూవీస్ వెబ్సైట్ ఒకసారి నేను మీకు ఓపెన్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఈ వెబ్సైట్ ఒకసారి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ వెబ్సైట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ మీకు రైట్ సైడ్ ఈ డౌన్ లో మీకు ఒక ఎలిమెంట్ కనిపిస్తుంది చూడండి. ఈ ఫేస్బుక్ స్క్రీన్ ఆగిపోతుందా? 1 minute ప్లీజ్ వెయిట్. స్క్రీన్ ఫ్లిక్కరింగ్ వస్తుందమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చూడండి,
ఈ ఎస్ఐడ్ అన్నది ఎలా వర్క్ అవుతుంది అన్నది నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్కి ఆప్షన్స్ రైట్ సైడ్ బాటమ్ మీకు కనిపిస్తున్నాయా లేదా? ఎస్ సార్. అంటే అంటే ఈ వెబ్సైట్ ఐనాక్స్ మూవీస్ ఏం చెప్తుంది అంటే, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బుక్ మై షో వెబ్సైట్. అంటే మనం ఏమైనా ఒక మూవీకి టికెట్స్ బుక్ చేసుకుందాము అంటే మనం ఇలాంటి వెబ్సైట్స్ మీద డిపెండ్ అవుతాం. ఏంటి? బుక్ మై షో వెబ్సైట్ లాంటిది ఇది కూడా. దీని పేరేంటమ్మా? ఐనాక్స్ మూవీస్. ఓకే. ఇక్కడ మీరు డౌన్లో కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ మీకు ఒక బాక్స్ కింద కనిపించి దాంట్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఆప్షన్స్ కనిపించాయా? దీన్నే మనం ఏమంటాము అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అసైడ్. అసైడ్, ఇది అసైడ్ ఎలిమెంట్. ఓకేనా? అసైడ్ ఎలిమెంట్. ఎందుకు సార్ ఈ అసైడ్ మనం యూజ్ చేస్తాము అంటే, ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది అంటే ఈ ఐనాక్స్ మూవీస్ వెబ్సైట్కి ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, లింక్డ్ఇన్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్ కూడా ఉంటాయి కదా. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ అకౌంట్స్ని వాళ్ళు మనకి చెప్పాలి, సార్ మాకు ఈ అకౌంట్ ఉంది, అకౌంట్లో కూడా మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు కనుక మీకు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి అంటే ఈ యొక్క వెబ్సైట్స్, ఈ యొక్క సోషల్ నెట్వర్క్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఒక రైట్ సైడ్ బాటంలో పెట్టి మనకి డిస్ప్లే చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎసైడ్. అందుకే మనం ఎసైడ్ గురించి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం రాసాము అంటే ఏం రాసాము? ఇట్ యూజెస్, చూడండి, ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కరెంట్ పేజ్. అంటే ఒరిజినల్గా ఈ కరెంట్ పేజ్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి? మూవీస్లో ఏ థియేటర్లో ఏ మూవీ ఉంది, మనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అది ఈ పేజ్. కానీ ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఈ యొక్క కరెంట్ పేజ్కి సంబంధించిన కాదుగా. ఇది వేరే పేజ్లోకి వెళ్తుంది. దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఐనాక్స్ మూవీస్ యొక్క ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగా ఈ పేజ్ గురించి కాకుండా వేరే పేజ్కి మీరు ఇన్ఫర్మేషన్, వేరే పేజీ గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే యూ షుడ్ యూజ్ దిస్ అసైడ్ ఎలిమెంట్, ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి అంటే ఇట్ ఆల్సో యూజెస్ కంటెంట్ దట్ నావిగేట్స్ టు ద అదర్ సోర్సెస్ ఆఫ్ యువర్ వెబ్సైట్. అంటే మన వెబ్సైట్కి ఉన్న అదర్ సోర్సెస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటి అకౌంట్స్లో కనుక మీరు వెళ్ళాలి అంటే ఆ అకౌంట్స్ యొక్క లింక్స్ మీరు అక్కడ పెట్టాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాము? we will use aside element. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు దాన్ని మనం క్రియేట్ చేద్దామా? ఎలా క్రియేట్ చేయాలో క్రియేట్ చేద్దామా? రైట్. ఫస్ట్ నేను ఒక న్యూ ఫైల్ తీసుకోనా? రైట్. న్యూ ఫైల్ తీసుకుని ఏం రాద్దాము? ప్రోగ్రామ్ 3.html. ఓకేనా? రైట్. ఒక్కసారి ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకున్నాను. ఓకేనమ్మా? ఎంటీ టెంప్లెట్ అందరికీ కనిపించిందా? రైట్. ఇప్పుడు ఈ ఎంటీ టెంప్లెట్ తీసుకుని నేను ఏం చేయబోతున్నాను అంటే ఈ ఎంటీ టెంప్లెట్లో ఫస్ట్ మనం ఒక పని చేద్దాము. ఇది ఒక బాడీ లోపల ఒక సెక్షన్ తీసుకుందాం. సార్ సెక్షన్ అంటే ఏంటి సార్ అంటే నేను మీకు చెప్పాను, ఈ పైన ఉన్నది హెడర్. ఈ పైన ఏదైతే మెనూస్ ఉన్నాయో ఇది హెడర్. ఈ మధ్యలో ఏదైతే ఉందో బాడీ, అంటే మీరు ఎక్కడైతే కంటెంట్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో దాన్నే మనం ఏమని చెప్పాలి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెక్షన్. మీరు ఎక్కడైతే కంటెంట్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో ఈ టోటల్ ఏరియా ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెక్షన్. ఇప్పుడు మీరు చూసినటువంటి ఎసైడ్, ఈ ఎసైడ్ ఎక్కడుంది? ఇన్సైడ్ ద సెక్షన్. ఎక్కడుందమ్మా? ఇది సెక్షన్ లోపలే ఉంది. అవునా కాదా? రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ సెక్షన్. ఓకేనా? నేను ఇప్పుడు ఒక సెక్షన్ తీసుకుని ఈ సెక్షన్ లోపల ఎసైడ్ ఎలిమెంట్ తీసుకుంటా. ఎసైడ్ ఎలిమెంట్. ఓకేనా? రైట్. ఎసైడ్ ఎలిమెంట్ తీసుకుని ఈ ఎసైడ్ ఎలిమెంట్, ఎందుకంటే సెక్షన్ లోపలే కదా ఎసైడ్ ఉంది. మీరు చూడండి,
ఈ యొక్క హైరార్కీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సెక్షన్ లోపల ఎసైడ్ అంటే ఇదిగో ఇది దీన్ని ఎసైడ్ అంటాం. ఓకే సార్, ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొంత డమ్మీ టెక్స్ట్ తీసుకుందాము. ఒక 1000 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలి సార్ డమ్మీ టెక్స్ట్? లోరెమ్ 1000 అన్నాను అనుకోండి. ఒక 1000 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి రన్ చేద్దామా అలా వచ్చిందో లేదో? ఫస్ట్ గో లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గో లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం చేయాలి? లోకల్ హోస్ట్ ఓపెన్ అవుతుంది బ్రౌజర్. 1 మినిట్. సో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. 1 మినిట్ ఆగండి. వన్ మినిట్, నా సిస్టమ్ ఎందుకు ఒకసారి స్ట్రక్ అయింది. ప్లీజ్ వెయిట్. ఓకే, ఇప్పుడు చూడండి. ఒకసారి మ్యాక్సిమైజ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఏమంటాను అంటే లోకల్ హోస్ట్ 1 మినిట్. అమ్మ 1 మినిట్ ఆగండి, నేను ఒకసారి రీస్టార్ట్ చేస్తాను. మీరందరూ అలాగే ఉండండి. ఓకేనా? మీరందరూ అలాగే ఆన్లైన్లోనే ఉండండి. నేను ఒక్కసారి రీస్టార్ట్ చేసి మళ్ళీ వస్తాను. ప్లీజ్ వెయిట్. సార్ వర్క్ అయితే నో ప్రాబ్లం. సర్లేండి, అందాక ఈ ట్యాబ్ వర్క్ అవుతుంది కదా, ఇక్కడ చూద్దాం. చూడండి, ఇప్పుడు లోకల్ హోస్ట్ ఏం చేద్దాము? లోకల్ హోస్ట్ 5500 ఏం పెట్టాం మన నేమ్? ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ 3.html అంతేనా? సో లోకల్ హోస్ట్ 5500 ప్రోగ్రామ్ 3.html. ఓకే, ఇది మనం గో లైవ్ మనం క్లిక్ చేయాలిగా. రైట్. ప్లీజ్ వెయిట్ అమ్మా. ఒకసారి ఉండండి అమ్మా, నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను నా సిస్టమ్ని. ఒక్క నిమిషం అలా లైన్లో అలా ఆన్లైన్లో ఉండండి. నేను ఒకసారి రీస్టార్ట్ చేస్తాను.
వాయిస్ రావట్లేదా అమ్మా ఇప్పుడు ఓకేనా అమ్మా ఇప్పుడు నా వాయిస్ ఓకేనా రైట్ వెరీ గుడ్ సరే ఇప్పుడు చూడండి అమ్మా ఇప్పుడు మనం ఏం చేసాము జస్ట్ సెక్షన్ తీసుకున్నాము సెక్షన్ లోపల ఎసైడ్ తీసుకున్నాము లారెమ్ 1000 అని రాసాము అంటే 1000 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ ఎంటర్ చేసాం అంతేకా ఇప్పుడు లైవ్ సర్వర్ ఆన్ చేశాను బ్రౌజర్ లోకి వెళ్ళి నా పేజ్ ఓపెన్ చేశాను నేను ఏమీ చేయలేదు 1000 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ వచ్చింది ఇప్పుడు మన మెయిన్ ఏమేంటి ఇలాంటి లెఫ్ట్ సైడ్ ఇలాంటి ఒక ఎసైడ్ మనం డిజైన్ చేయాలి అవునా రైట్ ఇలాంటి ఎసైడ్ డిజైన్ చేయాలి అంటే ఎసైడ్ లో ఫస్ట్ ఏమున్నాయి ఫేస్బుక్ ఐకాన్ ట్విట్టర్ ఐకాన్ ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అవునా నెక్స్ట్ లింక్డ్ఇన్ ఐకాన్ యూట్యూబ్ ఐకాన్ అవునా ఫస్ట్ మీ అందరికీ తెలుసు సరే అసలు ఐకాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి getbootstrap.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఏమని టైప్ చేయాలి ఐకాన్స్ ఆప్షన్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిడిఎన్ లింక్ ని తీసుకొచ్చి మన పేజీలో కాపీ చేయాలి అవునా సో ఐకాన్స్ ఆప్షన్ లోకి రండి ఇక్కడ డౌన్ ఇలా స్క్రోల్ చేయండి డౌన్ ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఒక సిడిఎన్ లింక్ కనిపిస్తుంది సో దిస్ ఇస్ ద సిడిఎన్ లింక్ ఈ సిడిఎన్ లింక్ కాపీ చేసి మీ యొక్క హెడ్ సెక్షన్ పైన దీన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసామా రైట్ సార్ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము మనం ఫస్ట్ ఫేస్బుక్ ఐకాన్ క్రియేట్ చేద్దామా రైట్ ఫేస్బుక్ ఐకాన్ ఎలా వస్తుంది చెప్పండి నాకు డివ్ అని రాసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి ఫేస్బుక్ ఐకాన్ రావాలి అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ఫేస్బుక్ బిఐ ఫేస్బుక్ ఇప్పుడు చూడండి జస్ట్ నేను రన్ చేస్తాను డౌన్ లో మీకు ఫేస్బుక్ ఐకాన్ వచ్చిందా రాలేదా ఇదిగో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫేస్బుక్ ఐకాను ఓకేనా అందరికేను రైట్ ఇప్పుడు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏం చేద్దాము ఫేస్బుక్ ఐకాన్ అయిపోయిన తర్వాత ట్విట్టర్ ఐకాన్ అంటే ఇంకొక డివ్ తీసుకుని డివ్ అంటే ఏంటి ఆ ఫేస్బుక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం వేరొక ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్తామా వెళ్ళమా ఫేస్బుక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వేరొక ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్తామా వెళ్ళమా అంటే అది ఒక కేటగిరీయా కాదా కేటగిరీ అంటే మనం ఎందులో రాయాలి డివ్ లోపల రాయాలి మీ అందరికీ తెలుసు నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ట్విట్టర్ బిఐ ట్విట్టర్ అంటే ఇప్పుడు రన్ చేయండి ట్విట్టర్ ఐకాన్ వచ్చిందా లేదా ఇంకో డౌన్ ట్విట్టర్ ఐకాన్ వచ్చిందా లేదా అమ్మా ఎస్ సార్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం చేస్తాను ఇంకొక డివ్ తీసుకోండి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ఇన్స్టాగ్రామ్ బిఐ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు రన్ చేయండి డౌన్ లో ఇన్స్టాగ్రామ్ ఐకాన్ వచ్చిందా లేదా ఇక్కడ చూడండి ఫేస్బుక్ ఐకాన్ ట్విట్టర్ ఐకాన్ ఇన్స్టాగ్రామ్ ఐకాన్ ఇస్ ఇట్ క్లియర్ రైట్ ఇప్పుడు నాకేం కావాలి లింక్డ్ఇన్ ఐకాన్ కావాలి లింక్డ్ఇన్ ఐకాన్ ఎలా వస్తుంది డివ్ అని రాసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ లింక్డ్ఇన్ ఓకేనా ఇప్పుడు చూడండి లింక్డ్ఇన్ ఐకాన్ వచ్చిందా లేదా ఇదిగో డౌన్ నెక్స్ట్ సార్ యూట్యూబ్ ఐకాన్ కావాలి ఎలా రాయాలి యూట్యూబ్ ఐకాన్ కావాలి అంటే డివ్ ఓకే డివ్ అని రాసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ యూట్యూబ్ ఇప్పుడు చూడండి యూట్యూబ్ ఐకాన్ సో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ యూట్యూబ్ అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా రైట్ సార్ ఇప్పుడు నాకు చెప్పండి సార్ ఈ ఐకాన్స్ అన్ని కూడా నాకు బ్లూ కలర్ లో కావాలి బ్లూ కలర్ లో కావాలి సార్ ఓకే బ్లూ కలర్ లో కావాలంటే ఏం చేద్దాము ఈ ఐకాన్స్ ఎక్కడ ఉన్నాయి ఎసైడ్ లోపల ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎంఐ ఐకాన్స్ ఈ ఐకాన్స్ మీకు ఎసైడ్ లోపల ఉన్నాయి అవునా కాదా రైట్ అంటే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే ఎసైడ్ లోపల ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఎసైడ్ దగ్గర ఒక క్లాస్ నేమ్ రాసుకుందాం క్లాస్ నేమ్ ఏం రాసుకుంటాం మీ ఇష్టం క్లాస్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఈ ఎసైడ్ దగ్గర ఒక క్లాస్ నేమ్ తీసుకోండి క్లాస్ నేమ్ ఏం తీసుకుంటాను సోషల్ బార్ అంటే ఆ ఎసైడ్ ఒక్కదానికే మీకు స్టైల్ అప్లై అవ్వాలి అంటే ఆ ఎసైడ్ ఒక్కదానికే మీకు స్టైల్ కావాలి అంటే ఎసైడ్ కి ఒక క్లాస్ నేమ్ రాసుకుని ఇప్పుడు హెడ్ సెక్షన్ లోకి వచ్చి స్టైల్ అని తీసుకుని ఓకే క్లాస్ నేమ్ ఏం రాసామమ్మా సోషల్ బార్
క్లాస్ని మనం యూజ్ చేయాలి అంటే, క్లాస్కి మనం స్టైల్ అప్లై చేయాలి అంటే, క్లాస్ని రిఫర్ చేయాలి అంటే ఎలాగా డాట్ నేమ్తో రిఫర్ చేయాలి. సో సోషల్ బార్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సోషల్ బార్ అని చెప్పి ఫస్ట్ కలర్ బ్లూ అన్నాను అనుకోండి. కలర్ బ్లూ అంటే ఇప్పుడు చూడండి, ఈ ఐకాన్స్ అన్ని కూడా మొత్తం డేటా ప్లస్ ఐకాన్స్ బ్లూ కలర్ లో మారాయా లేదా? ఐకాన్స్ డేటా బ్లూ కలర్ లో చేంజ్ అయిందా లేదా? ఎస్ సార్. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే నేను బ్లూ కలర్ అప్లై చేశాను కాబట్టి ఐకాన్స్ కూడా బ్లూ కలర్ లో మారాయా లేదా? రైట్ సార్. ఇప్పుడు నాకు కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి సార్. ఫాంట్ ఐకాన్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఫాంట్ సైజ్ 25 పిక్సెల్ తీసుకుందామా? సో 25 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫాంట్ ఇంక్రీజ్ అయింది, ఐకాన్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయిందా లేదా? ఫాంట్ ఐకాన్స్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు నాకు ఈ ఐకాన్స్ అన్ని కూడా ఈ రైట్ సైడ్ కావాలి సార్. ఈ ఐకాన్స్ అన్ని కూడా ఈ రైట్ సైడ్కి వచ్చేయాలి. ఓకే, ఏం చేయాలమ్మా? రైట్ సైడ్కి రావాలి అంటే ఫస్ట్ మీకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. ఐకాన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి సరే? డివ్ అనే ఎలిమెంట్ లోపల ఐకాన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ సోషల్ బార్ అనే క్లాస్ లో డివ్ అనే ఎలిమెంట్ లోపల ఐకాన్స్ ఉన్నాయి. సోషల్ బార్ అనే క్లాస్ లోపల డివ్ అనే ఎలిమెంట్ లోపల ఐకాన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను? డాట్ సోషల్ బార్. ఓకేనా? సోషల్ బార్. ఓకే, సోషల్ బార్ లోపలున్న డివ్ లోపలున్న ఐకాన్స్ అంటే మీకు రైట్ సైడ్ రావాలి అంటే టెక్స్ట్ అలైన్ రైట్ అంటే ఇప్పుడు చూడండి, ఇందాక లెఫ్ట్ సైడ్ ఉన్న మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఐకాన్స్ అన్ని రైట్ సైడ్కి వచ్చేసాయా రాలేదా? ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు నాకు ఈ ఐకాన్స్ మధ్య కొద్దిగా గ్యాప్ కావాలి సార్. ఒక్కొక్క ఐకాన్ మధ్య గ్యాప్ కావాలి అంటే ఏం రాయాలి? మార్జిన్ బాటమ్. ఏం రాయాలమ్మా? మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్. మీ ఇష్టం, మీకు ఎంత గ్యాప్ కావాలంటే 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్రతి ఐకాన్కి గ్యాప్ వచ్చిందా లేదా? ఇప్పుడు మన ఐనాక్స్ మూవీలో ఎలాగైతే ఎస్ఐడ్ ఉందో అలాంటి ఎస్ఐడ్ మనం డిజైన్ చేసామా లేదా? అంటే రేపు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యాజ్ ఏ యూఐ డెవలపర్గా కానీ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా కానీ మీరు జాయిన్ అయినప్పుడు ఎవరైనా రేపు మీ హెచ్ఆర్ వచ్చి మీ ప్రాజెక్ట్కి ఎస్ఐడ్ డిజైన్ చేయండి అన్నారు అనుకోండి. మీ ప్రాజెక్ట్కి ఎస్ఐడ్ డిజైన్ చేయండి అంటే మీరు ఏమీ కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు పడిపోకూడదు. అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి? మీ కంపెనీ యొక్క సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఐకాన్స్ ఫార్మాట్లో డిజైన్ చేసి మీ ప్రాజెక్ట్కి ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ప్లేస్ చేయమని అర్థము. అంటే ఆ ఐకాన్స్ మీ యొక్క వెబ్సైట్కి ఏమి సంబంధం ఉండదు. ఎస్ఐడ్ లోపల ఉన్న కంటెంట్ మీ సోషల్ నెట్వర్క్ రిలేటెడ్, అది ఎస్ఐడ్ అంటే. ఇప్పుడు అందరికీ కాన్సెప్ట్ క్లియరా అమ్మా? ఇది మీ నోట్స్లో పేస్ట్ చేయనా ఈ కోడ్? ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది ఈ కంటెంట్ అంతా మీ నోట్స్లో పేస్ట్ చేయనా? ఎస్ సార్. సో టుడే డేట్ ఈజ్ ఆల్రెడీ మనం పెట్టాం కదా. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. నోట్స్ అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారా అమ్మా? అందరు ల్యాప్టాప్లోనూ కూడా విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారా? ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా అందరికీను? రైట్. చెప్పాలి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి అమ్మా. ఇజ్రా, సరస్వతి, గోపి, హేమంత్, హిమంత్, ఓకేనా? వైష్ణవి, జగదీష్, ఓకేనా అమ్మా? మహేష్, మణికంఠ, మణికుమార్, దార్, ప్రసన్న, ప్రజిత్ కుమార్, ప్రణతి, రాజు, రవివర్మ, సాయి, కళ్యాణ్, లక్ష్మి అమ్మా, శ్రీ విద్యాలక్ష్మి, ఓకేనా? వర్షిత,
వీరారెడ్డి స్వామినాయుడు అర్థమైందా? రైట్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, కొంచెం అర్థమైతే అర్థమైంది, లేదా అర్థం అయిందని చెప్పండి అమ్మా. ఎందుకు అంటే ఇది మనం ఇప్పుడు మీరు నా ఫేసెస్ మీరు నా ఎదురుకుండా లేరు కదా. మీరు నా ఎదురుకుండా ఉన్నారనుకోండి, మీ ఫేసెస్ నేను చూస్తాను. మీ ఫేస్ చూసి నేను అర్థం చేసుకోగలను మీకు అర్థమైందో లేదో. కానీ మీకు నాకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఏంటి? ఓన్లీ చాట్ బాక్సే. కాబట్టి నాకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి అంటే, సరే ఇప్పుడు మనం ఒక పని చేద్దాము. మీ అందరికీ నెట్ఫ్లిక్స్ తెలుసుగా? నెట్ఫ్లిక్స్ ఎంతమందికి తెలుసమ్మా? ఓకే, హిమంత్ సార్, ఐకాన్స్ ని ఫుటర్ లో ప్లేస్ చేసినా వర్క్ అవుతాయి కదా సార్, దెన్ వై టు యూజ్ ఎసైడ్? ఓకే, హిమంత్ మంచి డౌట్ అడిగారు. హిమంత్ అడిగిన డౌట్ ఏంటంటే, సార్ ఐకాన్స్ అనేవి ఫుటర్ లో ప్లేస్ చేసినా వర్క్ అవుతాయి కదా సార్, మరి ఇక్కడే ఎందుకు ప్లేస్ చేయాలి? ఇక్కడే ఎందుకు ప్లేస్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫుటర్లో ఉన్నది ఎప్పుడు కూడా, ఫుటర్లో కొన్ని కంపెనీస్ అలా ఫాలో అవుతాయి. కానీ మీరు ఒక్కసారి చూడండి, అమెజాన్ చూడండి, ఫుటర్లో ఎప్పుడు కూడా మన వెబ్సైట్ అడ్రస్ చూడండి. మీరు అమెజాన్ చూడండి, ఫుటర్లో ఎప్పుడు కూడా ఐకాన్స్ పెట్టకూడదు. ఫుటర్లో ఎప్పుడు కూడా మన వెబ్సైట్ అడ్రస్, నెక్స్ట్ మన వెబ్సైట్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ కండిషన్స్, ఇది ఈ యొక్క మీ వెబ్సైట్ అడ్రస్ ఎక్కడుంది, ఈ అమెజాన్ దీంట్లో ఏమేమి ఉంటాయో అవి మాత్రమే పెట్టాలి. యాక్చువల్గా మన సోషల్ ఐకాన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎస్ఐడ్లోనే పెట్టాలి. ఫుటర్లో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఫుటర్లో ఎప్పుడు కూడా సోషల్ ఐకాన్స్ యూజ్ చేయవు. హిమంత్, ఓకేనా? రైట్, మీరు చూడండి, ప్రూఫ్ అమెజాన్ చూపించానా? రైట్, ఇప్పుడు చూడండి మీ అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. సో దిస్ ఇస్ ద నెట్ఫ్లిక్స్ వెబ్సైట్, అవునా? సో నెట్ఫ్లిక్స్ వెబ్సైట్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఏముందమ్మా, స్టార్టింగ్లో ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి గెట్ స్టార్టెడ్ అని ఉంది, అవునా కదా? సో అంటే ఇప్పుడు యూజర్ ఎవరైనా లాగిన్ అవ్వాలి అంటే మీకు మెయిన్ అట్రాక్షన్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి అమ్మా. మెయిన్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు యూజర్ నెట్ఫ్లిక్స్ పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఉంది మీకు? ఎవరైనా కూడా ఈ సెంటర్ పాయింట్ మీదే మీరు మెయిన్ అట్రాక్షన్ చూస్తున్నారు, సెంటర్లో ఉన్న కంటెంట్ మీదే, ఓకేనా? అంటే మనం ఈ ఐకాన్ మీదకి మన దృష్టి వెళ్ళదు గమ్ముని. ఈ సైన్ ఇన్ బటన్ ఇక్కడ ఉంది కానీ ఈ సైన్ ఇన్ బటన్ మనం పెద్దగా అబ్జర్వ్ చేయం. అంటే దీన్నే మనం మీరు ఎప్పుడైనా కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు, ఎప్పుడైనా చూస్తారా? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు చూడండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే పదం ఎప్పుడైనా మీరు విన్నారా? అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక పర్సన్ కనుక ఒక ఎలిమెంట్ అయినా, ఒక పర్సన్ అయినా, ఒక ఐకాన్ అయినా, ఒక టెక్స్ట్ బాక్స్ అయినా సెంటర్లో పెట్టామనుకోండి, యూజర్ యొక్క అట్రాక్షన్ దాని మీదకి వెళ్తుంది, ఓకేనా? అంటే మీరు ఫస్ట్ ఈ పేజ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే, మీరు ఏమైనా మూవీస్ చూడాలి అన్నా, షోస్ చూడాలన్నా, ఏం చూడాలి అన్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారమ్మా? మీరు ముందర ఈ ఈమెయిల్ ఐడి టైప్ చేసి మీరు స్టార్ట్ అవ్వాలి. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ పేజ్, దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ అవర్ పేజ్. దీన్నే మెయిన్ అంటాం. దీన్ని ఏమని పిలవాలి? మెయిన్ ఎలిమెంట్. మెయిన్ ఎలిమెంట్ అంటే ఇవన్నీ కూడా మనకి HTML4 వెర్షన్లో లేవు. మనం లేటెస్ట్ వెర్షన్ నేర్చుకుంటున్నాం, HTML5 వెర్షన్. ఇవన్నీ కూడా మనకి HTML5 వెర్షన్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమని పిలవాలి? మెయిన్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు నాకు చెప్పండి సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెయిన్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెయిన్? ఇట్ రిఫర్స్, ఓకేనా, ఇట్ రిఫర్స్ టు ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ అవర్ పేజ్. ఇట్ రిఫర్స్ టు ద ఎంట్రీ పాయింట్. ఇట్ రిఫర్స్ టు ఎంట్రీ పాయింట్ ఆఫ్ అవర్ పేజ్. మన పేజ్ యొక్క ఎంట్రీ పాయింట్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచే కదా మీ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి ఎంటర్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ అవర్ పేజ్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇట్ రిఫర్స్ టు, ఇట్ రిఫర్స్ ఆర్ స్పెసిఫైస్, ఏం చెప్పచ్చు? వేర్
యూజర్ స్టార్ట్స్ వేర్ యూజర్ స్టార్ట్స్ యూజింగ్ ద పేజ్ వేర్ యూజర్ స్టార్ట్స్ యూజింగ్ ద పేజ్ అంటే ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ని యూజ్ చేయాలి అన్నా నెట్ఫ్లిక్స్తో మీరు కమ్యూనికేట్ చేయాలన్నా ముందర ఇక్కడి నుంచే మీరు స్టార్ట్ చేయాలి ముందర మీ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి మీ ఈమెయిల్ అడ్రస్ డేటాబేస్లో ఉందో లేదో నెట్ఫ్లిక్స్ చెక్ చేస్తుంది గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి ఉంటే అప్పుడు మీరు పేజ్ లోపలికి ఎంటర్ అవుతాం అప్పుడు మనకు కావాల్సిన మూవీస్ మనం యూజ్ చేస్తాం అంతేనా రైట్ సార్ ఇప్పుడు నాకు ఇలాంటి యాజ్ ఇట్ ఈజ్ నెట్ఫ్లిక్స్ లాంటి పేజ్ని మనం డిజైన్ చేయగలమా డిజైన్ చేద్దామా నెట్ఫ్లిక్స్ ఎలాగైతే ఉందో అలాగే మనం డిజైన్ చేద్దామా వద్దా చేద్దాం సార్ ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలి ఎందుకు సార్ వీఆర్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ మనం సాఫ్ట్వేర్ డెవలపర్సా కాదా ఎస్ సార్ కాబట్టి మనం ఇలాంటి నెట్ఫ్లిక్స్ లాంటి పేజ్ రెడీ చేద్దామా డిజైన్ చేద్దామా సేమ్ నెట్ఫ్లిక్స్ ఎలాగైతుంది అలాగా రైట్ వెరీ గుడ్ సరే అయితే ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను ఫైల్ న్యూ ఫైల్ తీసుకోండి ప్రోగ్రామ్ 4.html ఏం పెడదామమ్మా నేమ్ ప్రోగ్రామ్ 4.html రైట్ సరే ఇప్పుడు ఏం చేద్దాము ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకోండి ఎక్స్క్లమేషన్ మార్క్ ఎంటర్ ప్రెస్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే నేను చెప్పాను ఫస్ట్ బాడీలో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ప్లేస్ చేద్దాం దానికోసం మనం ఏం చేద్దాము అంటే మీరు నెట్లోకి వెళ్ళి ఇమేజెస్లోకి వచ్చి ఓకేనా గూగుల్ ఇమేజెస్లోకి వచ్చి ఇక్కడ టైప్ చేయండి గూగుల్ ఇమేజెస్ ఓపెన్ చేసి ఏమని టైప్ చేద్దాము నెట్ఫ్లిక్స్ ఇమేజ్ అని టైప్ చేయండి చూడండి మీకు చాలా ఇమేజెస్ ఇలా కనిపిస్తాయి ఓకేనా నెట్ఫ్లిక్స్ ఇమేజ్ అంటే మీకు ఇమేజెస్ ఇలా కనిపిస్తాయి ఓకేనా ఇప్పుడు దీంట్లో నెట్ఫ్లిక్స్ ఇమేజ్ ఒకదాన్ని మనం డౌన్లోడ్ చేసాం మనం ఒకదాన్ని సేవ్ చేసుకుందాం ఎక్కడ ఏ ఇమేజ్ తీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఇమేజ్ అనగానే చాలా ఇమేజెస్ వచ్చాయి కదా ఇందులో ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ ఏమైనా చూద్దాము చూడండి ఇంకా ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా నెట్ఫ్లిక్స్ టైప్ ఇమేజెస్ చూడండి ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూడండి ఎలా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెట్ఫ్లిక్స్లో ఉన్న ఇమేజ్ చూడండి నెట్ఫ్లిక్స్ ఇమేజెస్ అని టైప్ చేయండి ఇదిగో ఇది చూడండి ఈ ఇమేజ్ తీసుకుందామా ఇదిగో ఓకేనా లేకపోతే ఈ ఇమేజ్ కానీ చూడండి మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఇమేజ్ పోన్లేండి ఈ ఇమేజ్ ఉందిగా ఈ ఇమేజ్ని ఓపెన్ చేసి సేవ్ చేద్దామా మన సిస్టంలో రైట్ సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే సేవ్ ఇమేజ్ యాజ్ మీద క్లిక్ చేయండి సేవ్ ఇమేజ్ యాజ్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ మీద మన ఫోల్డర్ ఏంటి ఫుల్ స్టాక్ యూఐ 22 బ్యాచ్ ఇప్పుడు ఏం పెడదాము నెట్ఫ్లిక్స్ అని పెట్టండి ఓకేనా నేను నెట్లోకి వెళ్ళి నెట్ఫ్లిక్స్ అని టైప్ చేస్తే చాలా ఇమేజెస్ కనిపించాయి నేను ఒక ఇమేజ్ని నా సిస్టంలో మనం ప్రోగ్రామ్స్ ఏ ఫోల్డర్లో అయితే చేస్తున్నామో ఫుల్ స్టాక్ యూఐ 22 బ్యాచ్ ఫోల్డర్ దాంట్లోనే సేవ్ చేశాను ఓకేనమ్మా ఇక్కడ దాకా అందరికీ ఓకేనా రైట్ సార్ ఇప్పుడు ఈ బాడీలో ఆ నెట్ఫ్లిక్స్ ఇమేజ్ని తీసుకొద్దామా బాడీలోకి వచ్చి ఏమని రాయాలి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేమ్ ఏమని పెట్టామమ్మా netflix.jpg మీరు ఇమేజ్ కనుక సక్సెస్ఫుల్గా అదే ఫోల్డర్లో కనుక సేవ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఇంకో netflix.jpg ఓకేనా రైట్ ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ చేయండి ఒకసారి రన్ చేయండి ఎలా వచ్చిందో చూడండి ఎంత మన పేజ్ ప్రోగ్రామ్ నేమ్ 5 కదా 5 4 ఓకే లోకల్ హోస్ట్ 5500 ప్రోగ్రామ్ 4.html ఇజ్ ఇట్ క్లియర్ కానీ ఇక్కడ ఏమైంది బ్యాక్గ్రౌండ్ రిపీట్ అయిపోయింది అంటే ఇమేజ్ రిపీట్ అయిపోయింది ఎందుకు రిపీట్ అయింది సార్ ఎందుకు రిపీట్ అయిందంటే ఇమేజ్ బాగా చిన్న ఇమేజ్ వచ్చింది ఇది చాలా చిన్న ఇమేజ్ కదా మనకి ఏమైంది అంటే రిపీట్ అయిపోయింది ఓ పని చేద్దాము నేను ఆల్రెడీ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేశాను ఇది మీ గూగుల్ క్లాస్ రూమ్లో అప్లోడ్ చేస్తాను ఇదిగో ఈ ఇమేజ్ చూడండి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెట్ఫ్లిక్స్ ఇమేజ్ని నేను నెట్లోంచి డౌన్లోడ్ చేశాను ఇదిగో ఇమేజ్ ఓకేనా ఈ ఇమేజ్ని కూడా నేను మీ గూగుల్ క్లాస్ రూమ్లో అప్లోడ్ చేస్తాను కొంచెం ఇమేజ్ సైజ్ ఇలా ఉండాలి
అంటే ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 820 × 640 ఉందనుకోండి, ఆ ఇమేజ్ కరెక్ట్గా మీకు స్క్రీన్లో ఫిట్ అవుతుంది. ఓకేనా, రైట్. అయితే ఓ పని చేద్దాము. ఈ ఇమేజ్ని నేను కాపీ చేసి ఈ ఇమేజ్ని నేను మీ గూగుల్ క్లాస్ రూమ్లో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు యూజ్ చేస్తూ చేయొచ్చు. కాపీ చేసి మన ఫుల్ స్టాక్ యూఐ ఫోల్డర్లో ప్లేస్ చేస్తాను. ఓకేనా, పేస్ట్. ఇప్పుడు ఏంటి దీని నేమ్? నెట్ఫ్లిక్స్ 3. ఏం పెట్టాం నేమ్? నెట్ఫ్లిక్స్ 3 గుర్తుపెట్టుకోండి. ఇది మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్, చాలా చిన్న ఇమేజ్ వచ్చింది. ఇంకో డైమెన్షన్ చూడండి, ఇది 300 × 160. మీరు ఓపెన్ చేస్తే దీని యొక్క డైమెన్షన్స్ 300 × 168. ఇది చిన్న ఇమేజ్, ఇది సరిపోవట్లే. ఇంకో ఇంత ఇమేజ్, ఇది స్క్రీన్ అంతా సరిపోవట్లేదు కాబట్టి రిపీట్ అయిపోయింది ఇమేజ్. కానీ మినిమం ఎంత ఉండాలి సైజు? ఇంత ఉండాలి ఇమేజ్ సైజు మినిమం. ఇక్కడ చూడండి సైజ్ ఎంత, ఇది 820 × 460. ఇది అయితే ఓకే. సో ఇలాంటి ఇమేజ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, అది మన ఫుల్ స్టాక్ UI 22 ఫోల్డర్లో ప్లేస్ చేశాను. ఏంటి ఆ ఇమేజ్ నేమ్? నెట్ఫ్లిక్స్ 3 అని పెట్టాను. మీ ఇష్టం, నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను నెట్ఫ్లిక్స్ 3 అన్నాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. ప్రోగ్రామ్ సేవ్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. ఏం పెట్టాం మనం? ఓకే, బ్యాక్గ్రౌండ్ నెట్ఫ్లిక్స్ 3.html. ఓకే, నెట్ఫ్లిక్స్ 3.png. చూసారా, జేపీజీ ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే దీని ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటమ్మా? పిఎన్జి. ఎక్స్టెన్షన్ నేమ్ పిఎన్జి అయితే పిఎన్జి, జేపీజీ అయితే జేపీజీ. జేపీజీ కాదుగా, ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటి? పిఎన్జి. సో పిఎన్జి కూడా పెట్టండి. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. వచ్చిందా లేదా నెట్ఫ్లిక్స్ ఇమేజ్? ఓకేనా, సో నెట్ఫ్లిక్స్ ఇమేజ్ మనకు కనిపించిందా లేదా? ఎస్ సార్. డిస్ప్లే అయిందా లేదా? ఎస్. చూడండి నెట్ఫ్లిక్స్ ఇమేజ్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఓ పని చేద్దాము సార్, నాకు మొత్తం స్క్రీన్ అంతా కవర్ అవ్వాలి సార్. ఈ ఇమేజ్ స్క్రీన్ అంతా కవర్ అవ్వాలి. కవర్ అవ్వాలి అంటే కూడా కవర్ అవుతుంది. ఏం చేయాలి? జస్ట్ ఏం లేదు, మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇలాగా రిపీట్ అవుతుంది కదా, మీరు ఇంకా ఈ ఇమేజ్ కూడా ఇంకా కొంచెం చిన్నదే, మీరు అబ్జర్వ్ చేస్తే రిపీట్ అయ్యింది. అలా వద్దు సార్, నాకు మొత్తం స్క్రీన్ అంతా కవర్ అయిపోవాలి అంటే ఏం లేదు. ఏం రాయాలి అంటే ఇక్కడ స్టైల్ అని తీసుకుని బాడీలో ఇమేజ్ ఎక్కడ ఉంది? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బాడీలో ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అన్నాం అనుకోండి. కవర్ అంటే ఇప్పుడు చూడండి, మీకు మొత్తం టోటల్ స్క్రీన్ అంతా కవర్ అయిపోయింది చూడండి. ఎక్కడా కూడా మీకు రిపీట్ అయిందా లేదా? రిపీట్ అవ్వలేదు సార్ ఇమేజ్. సో ఈజ్ ఇట్ క్లియర్? మీకు అంటే చిన్న ఇమేజ్ అయినా కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ జేపీజీ అని పెట్టాను అనుకోండి, ఈ ఇమేజ్ కూడా .jpg కూడా మీరు మీరు చిన్న ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని రిపీట్ అవ్వకుండా ఉండాలనుకోండి, ఇది కూడా కవర్ అయింది. కానీ క్లారిటీ మిస్ అయిపోయింది చూడండి. మీకు ఇది కూడా రిపీట్ అవ్వడం, మీకు ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది, కవర్ అయింది. కానీ కవర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే క్లారిటీ పోతుంది. ఇమేజ్ని మనం లార్జ్గా చేసామనుకోండి, క్లారిటీ పోతుంది. అదే నేను ఈ లైన్ రాయలేదు అనుకోండి, ఏమవుతుంది చూడండి. ఈ లైన్ రిమూవ్ చేసేద్దాము. ఇప్పుడు చూడండి మొత్తం అంతా రిపీట్ అయిందా లేదా? సో బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అంటే మీరు ఎంత చిన్న ఇమేజ్ తీసుకున్నా కూడా అది కవర్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో, రిపీట్ అవ్వదని. ఓకేనా, రైట్. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం పెడదాము? 3.png అని పెడదామా వద్దా? ఎస్ సార్, పిఎన్జి. ఇప్పుడు రన్ చేయండి అది. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇక్కడ సెంటర్లో నాకు ఒక నేమ్ కావాలి. ఏమని? అన్లిమిటెడ్ మూవీస్. ఇక్కడ ఎలాగైతే అన్లిమిటెడ్ మూవీస్, టీవీ షోస్ అండ్ మోర్, ఇది ఎలాగైతే ఉందో అలా నాకు సెంటర్లో కావాలి. ఓకే, సెంటర్లో ఫస్ట్ ఈ బాడీలో మనం ఏమైనా కంటెంట్ రాస్తే దాన్ని ఏమంటాము? సెక్షన్. ఓకే, ఇప్పుడు యూజర్ ఏదైనా కంటెంట్ని సెక్షన్లో పెట్టి ఇక్కడి నుంచే ఎంటర్ అవ్వాలి. ఇలాంటివి పెట్టాలంటే ఏమని పిలవాలని చెప్పాము? మెయిన్. అంటే ఇప్పుడు ఏమంటాను అంటే సెక్షన్. ఓకే, సెక్షన్ లోపల మెయిన్ తీసుకుని ఈ మెయిన్ లోపల ఏం తీసుకుందాము? ఒక డివ్ తీసుకుని రాద్దాం. ఏమని? అన్లిమిటెడ్ మూవీస్ కమా టీవీ షోస్ అండ్ మోర్.
ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి ఇది డిస్ప్లే అయిందో లేదో చూద్దామా? ఎస్, చూడండి వచ్చింది. ఇదిగో ఇక్కడ ఉంది, మీకు కనిపించట్లేదు. ఇదిగో మనం రాసింది ఫస్ట్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిందా లేదా? అది అన్లిమిటెడ్ మూవీస్ టీవీ, ఎందుకంటే బ్లాక్ లో కలిసిపోయింది. అన్లిమిటెడ్ మూవీస్, టీవీ షోస్ అండ్ మోర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓ పని చేద్దాము. దీనికి ఒక క్లాస్ నేమ్ పెడదాం. దీనికి ఒక క్లాస్ నేమ్ పెట్టి ఏమని పెడదాము? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, మీ ఇష్టం, క్లాస్ నేమ్ ఏమని పెడదాము? టైటిల్. టైటిల్ అని పెట్టి ఇప్పుడు ఈ స్టైల్లో రాద్దాం. క్లాస్ని ఏమని రాయాలమ్మా మనం యూజ్ చేసినప్పుడు? డాట్. డాట్ తీసుకుని ఫస్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దామా? ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ పెడదామా? రైట్. ఇప్పుడు చూడండి, ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా ఇందాకటి మీద? ఓకే సార్. ఇప్పుడు కలర్ చేంజ్ చేద్దామా? ఇది బ్లాక్ కలర్లో ఉండిపోయింది కాబట్టి దీంట్లో మిక్స్ అయిపోయింది కదా, కలర్ చేంజ్ చేద్దామా? ఓకే, కలర్ ఎలా చేంజ్ చేయాలి? కలర్ వైట్. కలర్ ఎలా చేంజ్ అవుతుందమ్మా? టెక్స్ట్ కలర్ వైట్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వైట్ కలర్. ఓకే, వైట్ కలర్. ఇప్పుడు నెక్స్ట్ ఇది బోల్డ్లోకి రావాలి సార్. ఫాంట్ బోల్డ్లోకి రావాలి. బోల్డ్లోకి రావాలంటే ఏమని రాయాలి? ఫాంట్ వెయిట్. ఓకే, ఫాంట్ వెయిట్ బోల్డ్ అన్నాను అనుకోండి, మీకు ఇందాక లైట్గా ఉంది కదా ఫాంట్, ఇప్పుడు చూడండి బోల్డ్లోకి మారిందా లేదా? ఓకే సార్, బోల్డ్లోకి మారింది. ఓకే, నిన్న మనం ఒక కోడ్ రాసాం, గుర్తుందా మీకు? నిన్న క్లాస్లో ఒక లైన్ రాశాను. ఏంటమ్మా? ఈ యొక్క ఐకాన్స్ హెడర్లో నిన్న మనం ఐకాన్స్ పెట్టాం కదా, లేకపోతే ఇక్కడ మనం మెనూస్ పెట్టాం కదా హెడర్లోను, వాటి మధ్య స్పేస్ కావాలి అంటే స్పేస్ బిట్వీన్ అని రాసానా లేదా? స్పేస్ బిట్వీన్ అని రాసానా లేదా? ఎస్, కంపల్సరీ డిస్ప్లే ఫ్లెక్స్ అని రాసి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని రాశాను. దేనికి? మెనూ ఐటమ్స్ మధ్య స్పేస్ రావడానికి. ఇది ఇప్పుడు నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా నాకు ఇది ఫస్ట్ సెంటర్లోకి రావాలి. ఈ హెడ్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఉన్న ప్లేస్లోంచి సెంటర్లోకి, అంటే ఇక్కడికి రావాలనుకోండి, కంపల్సరీ ఇప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ ఈ హెడ్డింగ్ ఎక్కడుంది సార్? ఈ హెడ్డింగ్, ఈ మొత్తం హెడ్డింగ్ ఎక్కడుంది? మెయిన్లో ఉంది. ఎక్కడుంది? మెయిన్లో ఉంది. అంటే ఇప్పుడు నేను స్టైల్లో మెయిన్ తీసుకుని, చూడండి, మెయిన్ తీసుకుని, ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, ఈ రెండు కలిపే సింటాక్స్ ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా రాస్తే సెంటర్లోకి వచ్చిందా లేదా? అంటే ఏమైంది? ఈ హెడ్డింగ్ ఉన్న పొజిషన్లోంచి సెంటర్లోకి వచ్చింది. హెడ్డింగ్ ఎక్కడైతే ప్రీవియస్ పొజిషన్లో సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు నాకు అలా కాదు సార్, ఇది ఎక్కడికి రావాలి? పేజీకి సెంటర్లోకి రావాలి. ఇప్పుడు పేజీకి సెంటర్లోకి రావాలి. పేజీకి సెంటర్లోకి రావాలి అంటే అలైన్ ఐటమ్స్ సెంటర్. ఏం రాయాలమ్మా? అలైన్ ఐటమ్స్ సెంటర్ అని రాస్తే జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, ఈ రెండు మీరు కన్ఫ్యూజ్ అయిపోకూడదు. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే హెడ్డింగ్ ఉన్న ప్లేస్లోంచి సెంటర్లోకి వస్తుంది. అది అలైన్ ఐటమ్స్ సెంటర్ అన్నాను అనుకోండి, పేజ్ సెంటర్లోకి వస్తుంది. ఓకేనా? పేజ్ యొక్క సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు రన్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఏం రాసాం మనం? అలైన్ ఐటమ్స్ సెంటర్, డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, ఎందుకు రాలేదు సార్? మీరు పేజ్ యొక్క సెంటర్లోకి వస్తుందన్నారు అలైన్ ఐటమ్స్ అంటే. అంటే ఈ సెక్షన్కి మనం కొంత హైట్ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? అంటే హైట్ మెన్షన్ చేయండి సెంటర్లోకి రాదు. అయితే పని చేద్దాము, సెక్షన్కి హైట్ కూడా పెట్టాలి. సెక్షన్కి హైట్ ఎంత పెడదాము? ఫర్ ఎగ్జాంపుల్ 600 పిక్సెల్ పెట్టామనుకోండి. సెక్షన్కి హైట్ అని రాయండి సరిపోతుంది. హైట్ 600 పిక్సెల్ పెట్టామనుకోండి. ఇప్పుడు చూడండి సెంటర్లోకి వచ్చిందా లేదా? ఇంకా కొంత సెంటర్లోకి రావాలి సార్. అయితే ఈ హైట్ని ఇంకొంత 700 పిక్సెల్ పెట్టండి. ఇంకా కొంత సెంటర్లోకి వచ్చిందా లేదా? ఇంకొంత హైట్ పెట్టండి సార్. 800 పెడదామా? 800.
ఇప్పుడు చూడండి. ఓకే, అంటే సెక్షన్కి హైట్ ఉంటే, సెక్షన్ అంటే ఏంటి, ఇదిగో ఇది, దీనికి హైట్ పెడితే మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హైట్ పెడితే అప్పుడు ఈ కంటెంట్ సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు టాల్ ఫెలో ఉన్నారనుకోండి, టాల్ పర్సన్ ఉన్నారనుకోండి, వాడికి మనం సెంటర్ ఎక్కడుందో చెప్తాం టాల్ పర్సన్కి. అదే పర్సనే బాగా షార్ట్ పర్సన్ అనుకోండి, ఇంకా వాడికి సెంటర్ ఏముంటుంది. అలాగే సెక్షన్కి హైట్ ఉందనుకోండి, ఓకేనా, సెక్షన్కి హైట్ ఉంటే మనం ఏం చెప్పచ్చు, ఓకే సెక్షన్కి హైట్ ఉంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ హైట్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సో ఇప్పుడు సెంటర్లోకి వచ్చిందా లేదా? ఇప్పుడు మెయిన్ అంటే మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా అమ్మా? మెయిన్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక కంటెంట్ని మనం సెంటర్లోకి తీసుకొచ్చి అట్రాక్షన్ అంటే యూజర్ యొక్క అట్రాక్షన్ దాని మీదకి మనం ఫోకస్ చేద్దాము అంటే దాన్ని మెయిన్ అని ఎలిమెంట్లో రాయాలి. ఇంకా నెక్స్ట్ సార్ నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టు నెక్స్ట్ ఇలాంటి బటన్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చేస్తాం. అంటే నేను మీకు సెంటర్ ఒక ఐడియా మీకు తీసుకొచ్చాను, అసలు నెట్ఫ్లిక్స్ ఎలా ఉంది అంటే ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. యాజ్ ఇట్ ఈజ్ నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ మనం డిజైన్ చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమెజాన్ వెబ్సైట్ ఎలా ఉందో అలా మనం డిజైన్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా ఉందో అలా డిజైన్ చేస్తాం, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకేనా, కానీ స్టెప్ బై స్టెప్ మీరు కంటెంట్ నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా మీకు బటన్స్ అవి తెలియలేదు కాదు, బటన్స్, లేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్. ప్రజెంట్ ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఇక్కడ దాకా అందరూ చేస్తారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. బ్యాక్గ్రౌండ్ రిపీట్ నన్ను కూడా రాయొచ్చు, కళ్యాణ్ రెడ్డి అలా కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా అమ్మా? ఇజ్రా, సరస్వతి, గోపి, హేమంత్ అర్థమైందా? హేమంత్, వైష్ణవి, రైట్, జగదీష్. ప్రాక్టీస్ చేయాలమ్మా, ప్రాక్టీస్ చేయ, ఎందుకంటే ఇవన్నీ మీరు రేపు ప్రాజెక్ట్లో ఉపయోగించాలి. మీరు ఎంత పెద్ద డెవలపర్ అయినా యుఐ ఈజ్ మ్యాండేటరీ. మీరు పైథాన్ డెవలపర్ అయినా, జావా డెవలపర్ అయినా, ఎవరికైనా ఫ్రంట్ ఎండ్ కంపల్సరీ వస్తేనే మీరు ప్రాజెక్ట్ చేయగలరు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. రైట్, మణికంఠ, మణికుమార్, దార్, ఓకేనా, ప్రసన్న, ప్రజిత్ కుమార్, ప్రణతి అర్థమైందా అమ్మా? రైట్, రాజు, రవితేజ. నెక్స్ట్ మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలంటే నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, రికార్డెడ్ వీడియో కూడా పంపిస్తాను. దాని నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వర్షితారెడ్డి అర్థమైందా అమ్మా? వీరారెడ్డి, స్వామినాయుడు, రైట్. సో ఇది మీ క్లాస్ నోట్స్లో పేస్ట్ చేయనా? ఓకే, రైట్. సో దిస్ ఈజ్ టుడే డేట్ ఎంత, 1-2. ఓకే, మెయిన్ అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఇట్ రిఫర్స్ టు ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ అవర్ పేజ్, ఇట్ రిఫర్స్ ఆర్ స్పెసిఫైస్ వేర్ యూజర్ స్టార్ట్స్ యూజింగ్ ద పేజ్. ఓకే, సో టుమారో దెర్ ఈజ్ నో క్లాస్, టుమారో ఈజ్ సండే. ఈ సండేకి క్లాస్ వద్దులేండి అమ్మా, ఇంకా మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఒక 2 వీక్స్ అయిపోయిన తర్వాత సండే కూడా మనం క్లాసెస్ పెట్టుకుందాం. సో టుమారో దెర్ ఈజ్ నో క్లాస్, ఓకేనా, టుమారో ఈజ్ ఏ హాలిడే. The next class is on Monday. Okay na? Next class is on Monday. Okay na? Right. సో ఈ లోపల మీరు ఏం చేసుకోవాలి, మీ దాంట్లో సాఫ్ట్వేర్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని, లైవ్ సర్వర్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని ఇప్పటిదాకా అన్ని ప్రాక్టీస్ చేయండి. వి విల్ మీట్ ఆన్ మండే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ ఆన్ మండే. ఓకే, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి, డౌట్స్ లేని వాళ్ళు యూ క్యాన్ లీవ్ ద సెషన్. వి విల్ మీట్ ఆన్ మండే అమ్మ. ఓకే, సరస్వతి బాయ్ అమ్మ. ఓకే, రవివర్మ థ్యాంక్ యూ. మీరు ఇది ఉంది కదా నెట్ఫ్లిక్స్ ఇమేజ్ కూడా గూగుల్ క్లాస్ రూమ్లో అప్లోడ్ చేస్తాను, లేకపోతే మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. స్మాల్ ఇమేజ్ అయినా పర్లేదు, బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అంటే ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది, కానీ కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుంది. ఓకే ప్రసన్న బాయ్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. యూ కెన్ లీవ్ ద సెషన్. కానీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా, మనం ఈవేళ దీంతో కాదు రియాక్ట్ ప్రాజెక్ట్ చేస్తాం. మణికంఠ డౌట్ ఏంటో అడగండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి.
ఓకేనా? రైట్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాం. రియాక్ట్ ప్రాజెక్ట్స్ చేస్తాం. రియాక్ట్ ప్రాజెక్ట్స్ అంటే జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్ రియాక్ట్‌కి. జావా స్క్రిప్ట్ మనకి స్టార్ట్ అయింది అని చాలా క్లియర్‌గా చేసుకోవాలి. ఓకేనా? సరే ఏదైనా నెట్‌ఫ్లిక్స్ ఫాంట్ కావాలన్నా, ఏం కావాలన్నా మన రియాక్ట్‌లో చెప్పుకుంటాం. యాక్చువల్‌గా అయితే మీకిక్కడ గూగుల్ ఫాంట్స్ అని ఉంటాయి. చూడండి గూగుల్ ఫాంట్స్ అని ఉంటాయి. మనకంటే అడిగేది ఏంటంటే సార్ నెట్‌ఫ్లిక్స్ ఫాంట్ కావాలి అంటే గూగుల్ ఫాంట్స్ అని ఉంటాయి. చూడండి ఇక్కడ. మీకు డిఫరెంట్ ఫాంట్స్ కావాలి అంటే ఇక్కడ ఇంగో చూడండి రోబోటో ఈ ఫాంట్ ఇలా ఉంటుంది. ఈ ఫాంట్ ఇలా ఉంటుంది. ఈ ఫాంట్ ఇలా ఉంటుందని చెప్పి కొన్ని ఫాంట్స్ చూపించారు చూడండి గూగుల్ ఫాంట్స్‌లోకెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ అంటే నెట్‌ఫ్లిక్స్‌కి ఏ ఫాంట్ అయితే మ్యాచ్ అయిందో ఆ ఫాంట్‌లోకెళ్ళి గెట్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే మీరు నెట్‌ఫ్లిక్స్ ఫాంట్‌ని అబ్జర్వ్ చేసి అక్కడ ఏ ఫాంట్ అయితే మ్యాచ్ అయిందో చూసి గెట్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అని వస్తుంది. డౌన్‌లోడ్ అని వచ్చింది చూడండి ఇక్కడ ఆప్షన్. డౌన్‌లోడ్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఆ ఫాంట్ అనేది మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. అప్పుడు మీరు యాక్చువల్‌గా దీన్ని హెచ్‌టీఎంఎల్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఆ ఫాంట్ కనుక మన సిస్టమ్‌లో ఉంటే మీరు హెచ్‌టీఎంఎల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అలా కాకుండా ఇంకా ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. మన రియాక్ట్‌లో డైరెక్ట్ ఎక్స్‌టెన్షన్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన ఫాంట్ మనం యూజ్ చేసుకుంటాం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. ఓకేనా మణికంఠ? డౌట్ క్లియర్ అయిందా? ఇంకా ఇప్పుడు కంగారు పడకండి. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్. ఫాంట్స్ ఎలా చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ప్రతీదీ నేను చెప్తాను. ఓకేనా? రైట్. సో, ఓకే.